హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతరామ్ డైరీస్. సో ఇవాళైతే వీ విజిటెడ్ మేడ్ ఆఫ్ చెన్నై మ్యూజిక్ అండ్ ఫెడ్ ఫెస్టివల్. ఇది సెప్టెంబర్ 15th రోజు జరిగిందనమాట. సో ఇలా మేమైతే 4 o'clock అలా ఆటో ఎక్కేసామన్నమాట. ఇది చాలా దూరం, బైక్ రైడ్కి అంత సేఫ్ కాదని చెప్పేసి మేము అలా ఆటోకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా ఆటోకి వెళ్ళిపోయిన తర్వాత ఐలాండ్ గ్రౌండ్స్కి రీచ్ అయిపోయాము. ఐలాండ్ గ్రౌండ్స్కి యాక్చువల్గా ముందు ఒక ఈవెంట్ జరుగుతుంది, వెనకాల ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ యాక్చువల్గా మేము వెనకాల జరుగుతున్న ఈవెంట్కి వెళ్ళాము. సో అది దుబాయ్ విలేజ్ ఫెస్టివల్ అని ఒకటి ఉందన్నమాట. సో అది కాదు మేము యాక్చువల్గా వెళ్ళాల్సింది, ఇది మేడ్ ఆఫ్ చెన్నై అనమాట. సో ఇది మద్రాస్ డే 2024 సందర్భంగా వీళ్ళు ఇలా చెన్నై ఆల్ టుగెదర్ అని చెప్పేసి ఒక మంచి ఫుడ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అరేంజ్ చేశారనమాట. సో ఇది దీని థీమ్ అయితే మద్రాస్ డే 2024 సెలబ్రేట్ చేసుకోవడానికి వీళ్ళు ఇలా ద హిందూ వాళ్ళతో యునైట్ అయ్యి ఇలా వీళ్ళు ఒక చాలా గ్రాండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనమాట. చాలా చాలా ఫుడ్ ఫెస్టివల్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. సో స్టాల్స్ దగ్గర దగ్గర 2 sides వచ్చేసి ఒక 50 స్టాల్స్ ఉన్నాయన్నమాట, ఇటువైపు అటువైపు. సో చిన్న చిన్న గేమ్స్ అంటే అంతగా ఏం లేవన్నమాట. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అన్ని రకాల స్టేజ్ వాళ్ళకి ఏదైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుందో చెన్నైలో అన్ని కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయన్నమాట. సో మనం యాక్చువల్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళి అన్నీ ఒకేసారి చూస్తే ఎలా తినాలనిపివ్వదో సేమ్ యాజ్ యూజువల్ మాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. అన్నీ ఒకే దగ్గర. కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ మాకేమనిపించిందంటే మా ఏజ్ పిల్లలు చిన్న కేటగిరీ కదా, సో వీళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ కూడా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి మళ్ళీ దగ్గు ఎక్కడొస్తుందో అని మేము చాలా ఐటమ్స్ అవాయిడ్ చేసామన్నమాట. సో ఇలా పెద్దవాళ్ళు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ కోకోనట్ వాటర్ ఇస్తుందన్నమాట. సో న్యాచురల్ అని చెప్పి. సో నాకేం న్యాచురల్ అనిపించలేదు, దీంట్లో కొంచెం యాడెడ్ ప్రిజర్వేటివ్స్, షుగర్ ఉన్నట్టు అనిపించింది. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సో వెజ్ రోల్స్, నాన్ వెజ్ రోల్స్, చాలా చాలా అసలు ఎంత మెనూ కవర్ చేశారంటే ఇంకా చెన్నై మొత్తం ఇక్కడికి వచ్చేసింది, చెన్నై ఫుడ్ మొత్తం ఇక్కడికే వచ్చేసింది అని మాకు అనిపించింది. కాకపోతే జనాలు మాత్రం కిక్కిరిసారు ఒక రేంజ్లో. అసలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జరగాలంటేనే చాలా చాలా కష్టం ఉంది. ఫుడ్ ఫెస్టివల్ మాత్రం చాలా చాలా బాగా జరిగిందనమాట. సో ఇటొక 25 టోటల్ 50. ఇది వచ్చేసి ఐలాండ్ గ్రౌండ్కి అటు పక్కన ఉన్న ఈవెంట్ అనమాట. ఇది ఇటు పక్కన ఈవెంట్. ఇలా చైర్స్ కూడా అరేంజ్ చేశారు, మంచిగా కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి, ఫుడ్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మాకు బాగా అనిపించింది. సో ఇలా ఈవినింగ్ అయ్యే వరకు వీళ్ళైతే ఎలాంటి మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు. ఇలా డెకరేషన్ ఇదైతే చాలా చాలా బాగా అనిపించింది. మేము యాక్చువల్గా ఉండము అప్పటి వరకు అని అనుకున్నా. సో ఇలా టైం చూస్తూ ఉండగానే గడిచిపోయింది. చూడండి స్టేజ్ ముందు ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు ఈ ఇలాంటి మ్యూజిక్ నైట్ మేమైతే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాం అనమాట. సో మాకు ఎక్సైట్మెంట్ చాలా ఉంది, ఎవరెవరు వచ్చి పాడతారు ఏంటి అని. సో మేము చాలా ఎక్సైట్మెంట్తో అలా స్టేజ్ వైపే చూస్తున్నాం అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్న పోస్టర్స్ పెట్టారు మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి. చాలా చాలా బాగున్నాయి అవి కూడా. సో ఇలా చాలా కలకలలాడుతుందన్నమాట మ్యూజిక్ అండ్ ఫుడ్ ఫెస్టివల్. నాకు తెలిసి చాలా చాలా మంది వచ్చారు. సో ఫుడ్ అయితే అసలు ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళకైతే డబ్బులు. అందరూ విచ్చలవిడిగా ఫుల్గా కొనేసుకొని తింటున్నారనమాట. సో మేమైతే చాలా అవాయిడ్ చేసాం, పిల్లల గురించి ఎక్కువ తినలేకపోయాము, మోస్ట్లీ స్వీట్ ఐటమ్స్ ఉన్నాయని. సో ఇలా చూస్తుండగానే లైట్ అవుట్ అయిపోయింది. సో నైట్ మేబీ అరౌండ్ 7-7:30 అలా నైట్ అయిపోయాకనే మ్యూజిక్ స్టార్ట్ చేశారనమాట.
సో ఇలా ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఎన్ని ఐటమ్స్ అంటే అసలు కౌంట్ చేయలేని ఐటమ్స్. ఇది ఎన్విరాన్మెంట్ అనమాట. ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా ఫుడ్డే, ఎక్కడ చూసినా బాటిల్స్ అవి ఇవి పడేసి ఉన్నాయన్నమాట. సో చాలా బీభత్సంగా జరిగింది చెన్నై ఫుడ్ ఫెస్టివల్. ఇది ఫుడ్ ఫెస్టివల్ మాత్రం. సో మేము మాత్రం చాలా తక్కువ ఐటమ్స్ తిన్నాము. ఒక బిర్యానీ తిన్నాము అండ్ చాలా చాలా తక్కువ లిమిటెడ్గా తిన్నామన్నమాట ఈవినింగ్ టైం కాబట్టి. సో ఇలా తిన్నాక అది ఇది ఫుల్ టైంపాస్ చేసాము. ఈ ఐటమ్స్ చూడడానికే సరిపోయింది మాకు మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలా ఐటమ్స్ చూసి చివరికి ఏం కొనుక్కోకుండా ఒక బిర్యానీ అండ్ పూరి దొరుకుతుంది, చోలే భటూరే దొరుకుతుంది. సో ఓకే, అలా కొన్ని ఐటమ్స్ తిన్నామన్నమాట. కాకపోతే నాకైతే ఏం అనిపించిందంటే మామూలుగా వెళ్ళేదానికన్నా ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అన్ని స్టాల్స్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా. సో ఇది చూడండి, చాక్లెట్ వేస్తున్నారనమాట. అన్ని ఫ్రూట్స్ అన్నీ కింద వేసేసి ఇలా చాక్లెట్ నింపేసి ఇస్తున్నారనమాట. సో ఇది పిల్లలకి నాట్ రికమెండబుల్ కాబట్టి మేము ఇది కూడా తీసుకోలేదన్నమాట. సో ఇలా చాలా ఐటమ్స్ కూడా మేము అవాయిడ్ చేసినవే ఉన్నాయి పిల్లల గురించి. సో పెద్దలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా మొత్తానికైతే ఇలా మ్యూజిక్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఎన్విరాన్మెంట్ అనమాట. ఎట్ 7:30 అలా అవుతుంది. సో దీనికోసమని మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అసలు యాక్చువల్గా అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అని. మా వాడికి ఏం కనిపించట్లేదని నేను ఇలా ఎత్తుకున్నాను అనమాట. సో నాకు వీడి బరువు అటు అది ఎంజాయ్ చేయాలా, ఇది ఎంజాయ్ చేయాలా, సో నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది, ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ లైటింగ్స్ కానీ, ఆ పైన వాళ్ళ అసలు ఎంత క్లియర్ మ్యూజిక్ ఉంది. ఒక మ్యూజిక్ ఇంత బాగా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది నాకైతే. సూపర్గా పాడారు, చాలామంది వచ్చారు, చాలా ఫేమస్ వాళ్ళు. కానీ స్టేజ్కి మేము చాలా దూరంగా ఉన్నాము, మాకేమీ అంత క్లారిటీగా కనిపించలేదు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పాడుతున్నారు అని చెప్పి. సో ఇలా మ్యూజిక్ అయితే ఇంత బాగా లైటింగ్స్ అయితే భలే అరేంజ్ చేశారు. సో హరిచరణ్ గారు ఇంకా సింగర్స్ చాలామంది వచ్చారంట. నేను న్యూస్ పేపర్లో చదివితే కానీ నాకు అర్థం కాలేదు ఎవరెవరు వచ్చారు అని. సో మేము అంత డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి మాకు ఏమంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. సో పైగా మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేయరు కదా ఎక్కువసేపు చూడడానికి. సో అలా మేమైతే ఇలా మ్యూజిక్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ ఇవి రెండు ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి రిటర్న్ అవుదామని డిసైడ్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు ఆగట్లేరు. ఇదంతా పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ చిన్నపిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేయలేరు. సో వాళ్ళకి చెవులు పట్టుకొని చెవులు వస్తున్నాయి అంటున్నారు. సో అలా ఇంకా వాళ్ళకైతే ఇంకా నైట్ పడుకునే టైం కూడా అయిపోయింది కాబట్టి సరే రిటర్న్ అయిపోయాము. ఇది చెన్నై ఫెస్టివల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.